హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ఈ స్టడీ తెలుగు. నేను మీ నరేష్. మరి మనకు టెట్ ఎగ్జామ్స్ అయితే కంప్లీట్ అయినాయండి. మనకు టెట్ ఎగ్జామ్ అనేది కంప్లీట్ చేసుకున్నాం. స్కూల్ అసిస్టెంట్ వాళ్ళు కానివ్వండి, ఎడ్జిటి వాళ్ళు కానివ్వండి, దాదాపు మన ఛానల్ నుంచి మన ఛానల్లో టాప్ ఎక్స్పెక్టెడ్ 24 క్వశ్చన్స్ అని మన ఛానల్ ద్వారా ఒక 9 వీడియోస్ని మనం అందించడం జరిగింది. దాదాపు అందరు కూడా రాసినటువంటి అందరు కూడా చాలా సంతోషాన్ని వ్యక్తం చేసిండ్రు. నాకు కూడా చాలా హ్యాపీగా ఉందండి. ఎందుకంటే మీ విజయంలో ఎంతో కొంత నాది కూడా పాత్ర ఉన్నందుకు చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నా. చాలామంది కూడా 30 out of 30 వచ్చినాయి చాలామందికి. కాకపోతే మనం మెథడాలజీ మనం చెప్పలేమండి. ఓన్లీ మనం కాంటెంట్ని మాత్రమే మన వీడియోస్లలో అందించినాం. 24/24 చాలామందికి వచ్చినాయి. మనకు కామెంట్స్ కూడా చేసిండ్రు. మీ అందరికి కూడా ఆల్ ది బెస్ట్ అండి. అదేవిధంగా చాలామందికి 20 above వచ్చినాయి. 20 above వచ్చిన వాళ్ళందరికీ కూడా కంగ్రాచులేషన్స్ అండి. మీ అందరికి కూడా ఛానల్ చూస్తున్న ప్రతి ఒక్కరికి కూడా స్పెషల్ కంగ్రాచులేషన్స్ అండ్ మీ అందరికి కూడా వెరీ వెరీ ఆల్ ది బెస్ట్ అండి మీ డిఎస్సి కోసం. ఎందుకంటే టెట్ ప్రశ్నపత్రం అనేది మనం మ్యాథ్స్ వాళ్ళమైనా నాన్ మ్యాథ్స్ వాళ్ళమైనా అందరికీ సమానంగా ఉండాలన్న ఉద్దేశంతో ప్రశ్నపత్రం అనేది మనందరికీ తెలిసిందే కాస్త ఈజీగా వచ్చింది. అంటే చాలా ఈజీ అని కాదు, కాస్త ఈజీగా మాత్రం క్వశ్చన్స్ అనేటివి వచ్చింది కాబట్టి మనం దాన్నే మైండ్లో పెట్టుకొని డిఎస్సి కూడా అట్లనే ఉంటుందని మాత్రం ఎప్పటికీ అనుకోకండి. డిఎస్ అనేది జల్లెడబట్టి మనల్ని బయటకు తీస్తారు. టెట్ అనేది మనకు క్వాలిఫికేషన్ ఎగ్జామ్ కాబట్టి దాంట్లో క్వాలిఫై అయితే మనం ఒక అర్హత సాధించినాం దేనికి, డిఎస్సి రాయడానికి. అంతేగాని దాంతో మన పని అయిపోయిందని మాత్రం మనం ఎప్పుడు కూడా అంటే ఒక్కోసారి ఏం చేస్తామంటే అది కూడా అట్లానే వస్తుందేమని ఎవరికన్నా మైండ్లో వస్తే దాన్ని మాత్రం బయటకు తీసేయండి. మనకు డిఎస్సి ఎగ్జామ్ అనేది దీనిలాగా ఉండదు. దాంట్లో ప్రశ్నలు అనేటివి మనకు మన మైండ్కి పదను పెట్టేటట్టు, మెదడుకు పదను పెట్టేటట్టు ప్రశ్నలు అనేది మనకు వస్తుంటాయి. మీరు ప్రీవియస్ పేపర్స్ చూసిన పాత ముందు జరిగిన 2008, 10, మన 2012 డిఎస్సి, 17 టీఆర్టీ ఇవన్నీ చూసుకున్నా కానీ ప్రశ్నలు అనేటివి మీకు కొన్ని డైరెక్ట్గా ఉంటాయి, కొన్ని ఏమంటే మనం చదివిన దాన్ని బేస్ చేసుకొని అప్లికేబుల్ మెథడ్లో ఉంటాయి. కాబట్టి ఇప్పుడు మనం ఎప్పుడు కూడా పూర్తి స్థాయి సన్నద్ధతతో ఉన్నప్పుడు మాత్రమే మనం ఎగ్జామ్లో మంచి స్కోర్ చేయగలుగుతాం. కాబట్టి మీ అందరికీ చెప్పేది ఒకటే ఫ్రెండ్స్, రెగ్యులర్గా ఛానల్ని ఫాలో అవ్వండి. మీకు కాంటెంట్ అనేది ఫస్ట్ రావాలండి. నేను అందుకే ఏది చెప్పినా కానీ ఫస్ట్ కాంటెంట్ చెప్పి దాని తర్వాత దానికి సంబంధించినటువంటి ప్రాబ్లమ్స్ చెప్తున్నా. అంటే మనకు ఫస్ట్ సబ్జెక్ట్ అనేది అర్థమైతే ఆ ప్రాబ్లమ్స్ ఏ విధంగా వచ్చినా కానీ మనం చేయగలుగుతాం. ఒకవేళ నేను చెప్పిందే కాకుండా ఎగ్జామ్లో వేరే టైప్ ఆఫ్ క్వశ్చన్స్ వచ్చినా కానీ మీకు కాన్సెప్ట్ అనేది గుర్తుంటే ఎగ్జామ్లో మీరు ఆన్సర్ చేయగలుగుతారు. మనం కామెంట్స్లలో కూడా చూసినాం చాలామంది, సార్ మీరు చెప్పిన విధానం వేరే క్వశ్చన్స్ కూడా యూజ్ అయినాయని చాలామంది మెసేజ్ చేసిండండి. అంటే మన పని అంతటితో అయిపోలేదు. మనం ఒక పై స్థాయికి ఎదగాలి అనుకుంటే మన గోల్ ఏంటండి? మన గోల్ అనేది టీచర్ ఉద్యోగాన్ని సాధించడం. ఉద్యోగం సాధించడానికి ఒక అర్హతని మనం ఇప్పుడు సాధించినాం అంతే. మనకు ఉద్యోగం అనేది ఇప్పుడు రాలేదు కదా, మనం దానికి ఒక అర్హత సాధించడం. ఉపాధ్యాయ అర్హత పరీక్ష ఎలిజిబిలిటీ టెస్టులో ఎలిజిబుల్ అయినాం. ఇప్పుడు మనం ఉపాధ్యాయుడు కావడానికి ఒక ఎలిజిబిలిటీని సాధించినాం. మరి ఉపాధ్యాయుడం కాలేదు కాబట్టి ఇప్పటి నుంచి మనం మొన్నటి వరకు ఎంతైతే హార్డ్ వర్క్ చేసినామో దానికంటే ఎక్కువ హార్డ్ వర్క్ చేసినప్పుడు మాత్రమే మనం విజయాన్ని సాధిస్తాం. సో ఫ్రెండ్స్, ఎవరైతే ఛానల్ని కొత్తగా చూస్తున్నారో వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి, మరియు లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. మీ అందరికి కూడా మనకు డిఎస్సిలో ఎడ్జిటి వాళ్ళకైతే మనకు 18 మార్క్స్ వస్తాయండి. అంటే 18 క్వశ్చన్స్ వస్తాయి 9 మార్క్స్ కోసం. దీంతోపాటు మనకు మెథడాలజీకి సంబంధించి 6 క్వశ్చన్స్ వస్తాయి 3 మార్క్స్. అంటే మనకు మొత్తం 12 మార్క్స్కి మ్యాథ్స్ పేపర్ అనేది ఉంది. నాన్ మ్యాథ్స్ వాళ్ళకి కానీ మ్యాథ్స్ వాళ్ళకి కానీ క్లాసెస్ని రెగ్యులర్గా ఫాలో అవ్వండి. మీకు ఏవేవైతే ఇంపార్టెంట్ టాపిక్స్ నేను అవి మాత్రమే, అంటే మీరు చదువుకుంటే వచ్చేటటువంటి టాపిక్ల కంటే మనకు రేఖాగణితం అనేది హార్డ్ అనుకుంటారు అందరూ. రేఖాగణితం తర్వాత మళ్ళీ మెన్సురేషన్, క్షేత్రమితి అనేది హార్డ్ అనుకుంటారు. దీంట్లో ప్రాబ్లమ్స్ వస్తే ఎట్లా చేయాలని. కాబట్టి నేను ఇప్పుడు అవే టాపిక్లు తీసుకొని మీకు ఫస్ట్ చెప్పడం జరుగుతుంది. ఇప్పుడు దీంట్లో భాగంగా రేఖాగణితం మొత్తం భావనలు అయిపోయింది. దాని తర్వాత త్రిభుజాల గురించి చెప్పుకున్నాం. త్రిభుజాల తర్వాత చతుర్భుజాలకు సంబంధించినటువంటి క్లాస్ రీసెంట్గా అయిపోయింది. ఇప్పుడు నెక్స్ట్ ఏమంటే ఇవైన తర్వాత సిమెట్రీ ఉంది. సిమెట్రీ తర్వాత నెక్స్ట్ మళ్ళీ మనకేమంటే 3D వస్తాయి. మనకు స్తూపము, ఘనము, గోళము, శంకువు వీటికి సంబంధించినటువంటిది ఉంది. అదేవిధంగా వృత్తంది ఉంది. వృత్తం గురించి చెప్పుకోవాలి. సమగణము, దీర్ఘగణం ఇవన్నీ కూడా చెప్పుకునేవి ఉన్నాయి. కాబట్టి క్లాసెస్ని రెగ్యులర్గా ఫాలో అయితే మీరు మార్క్స్ ఎక్కువ స్కోర్ చేసుకోగలుగుతారండి. ఓకే ఫ్రెండ్స్, మరి క్లాస్లోకి వెళ్తే ఈరోజు సిమెట్రీ గురించి చెప్పుకుందాం. మనకు మొన్న టెట్లో కూడా
దాదాపు ప్రతి షిఫ్ట్లో ఒక ప్రశ్న రావడం జరిగింది. మరి డిఎస్సిలో కూడా వచ్చేటటువంటి అవకాశం ఉంది. మనకి ఈచ్ అండ్ ఎవ్రీ మార్క్ ఇంపార్టెంట్ కాబట్టి ఈరోజు మనం సౌష్ఠవం గురించి మాట్లాడుకుందాం. సౌష్ఠవం, సిమెట్రీ. మరి సౌష్ఠవం అంటే ఏంటి ఫ్రెండ్స్? ఆల్రెడీ మన 24 క్వశ్చన్స్ మనం చేసేటప్పుడు చాలాసార్లు చెప్పిన సౌష్ఠవం అంటే ఏమనేది, సౌష్ఠవము, సౌష్ఠవ రేఖ, వీటి గురించి. మరి సౌష్ఠవం అనేది మనకు 3 టైప్స్ ఉంటుందండి. రేఖా సౌష్ఠవం ఉంటుంది, రేఖా సౌష్ఠవం ఉంటుంది, మళ్ళీ భ్రమణ సౌష్ఠవం ఉంటుంది, భ్రమణ సౌష్ఠవం, మళ్ళీ బిందు సౌష్ఠవం ఉంటుందండి. బిందు సౌష్ఠవం ఏముంటుంది మనకు? సౌష్ఠవం అనేది 3 టైప్స్ ఉంటుంది. సిమెట్రీ అనేది రేఖా సౌష్ఠవం, లైన్ సిమెట్రీ, భ్రమణ సౌష్ఠవం, రోషనల్ సిమెట్రీ, అదేవిధంగా బిందు సౌష్ఠవం, పాయింట్ సిమెట్రీ. మరి ప్రతిదానికి దేనికదే డిఫరెన్స్ ఉంటుంది, ఏది ఏమో తెలుసుకొని ఈరోజు ఈ టాపిక్ అనేది మొత్తం కవర్ చేసుకుందాం. ఫస్ట్ రేఖా సౌష్ఠవం గురించి చెప్పుకుందామండి. రేఖా సౌష్ఠవం రేఖా సౌష్ఠవం గురించే మనకి ఎగ్జామ్లో క్వశ్చన్స్ అనేది రావడం జరిగింది. ఇది చాలా ఇంపార్టెంట్ అండి. దీని తర్వాత భ్రమణ సౌష్ఠవం ఉంటుంది. మరి రేఖా సౌష్ఠవం అంటే ఏమంటే ఏదైనా ఒక వస్తువు కానివ్వండి, ఒక వస్తువు లేదా ఒక పటం, అది ఏ రకమైన పటం అన్నా కానివ్వండి, దాన్ని ఖండిస్తూ ఒక రేఖను గీసినామనుకోండి, గీసినటువంటి రేఖ ఆ పటాన్ని 2 వైపులా సమానం వచ్చేటట్టు, 2 వైపులా ఒకే ఆకారం వచ్చేటట్టు ఆ రేఖ అనేది ఆ పటాన్ని విభజిస్తే, అంటే ఖండిస్తే, అంటే మళ్ళీ అవి రెండింటిని కలిపిస్తే సేమ్గా కలిసిపోవాలి, ఇట్లా ఒకే భాగంలాగా కనిపించాలి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నా చేతులు చూడండి, ఇవి రెండు కూడా ఇక్కడి వరకు ఉన్నాయనుకోండి. ఇప్పుడు ఒక రేఖ అనేది ఈ మధ్యలో ఉన్నటువంటి నా బొటన వేళ్ళని ఖండిస్తూ రేఖ కింది వరకు వెళ్ళింది అనుకోండి. ఫర్ సపోజ్ ఈ మార్కర్ ఉంది, మార్కర్ అనేది ఖండిస్తూ కింది వరకు వెళ్ళింది. ఇప్పుడు ఇటు సైడ్ ఉంది, ఇటు సైడ్ ఉంది, 2 సమానం అయిపోయినాయి, 2 సమానమైంది. ఒకవేళ వీటిని కలిపేస్తే, ఇలా కలిపేస్తే ఇట్లా ఒకటిలాగా అయిపోవాలి. ఇట్లా అయిపోతే అప్పుడు ఆ పటానికి సౌష్ఠవం ఉన్నట్టు. ఇప్పుడు రేఖ వల్ల ఆ పటానికి సౌష్ఠవం వచ్చింది కాబట్టి దీన్ని రేఖా సౌష్ఠవం అంటారు. రేఖ వలన, ఒక రేఖని గీయడం వల్ల ఆ పటానికి సౌష్ఠవం వచ్చింది కాబట్టి దాన్ని రేఖా సౌష్ఠవం అంటారు. సార్ మరి సౌష్ఠవం అనేది రేఖపరంగా గీసినప్పుడు కేవలం ఒకే రేఖతోటి సౌష్ఠవం ఏర్పడుతుందా, అంటే ఒకే సైడ్ నుంచి గీస్తే సౌష్ఠవం ఏర్పడుతుందా, వేరే రేఖతోటి కూడా సౌష్ఠవాలు ఏర్పడతాయంటే, అంటే ఒక పటానికి సౌష్ఠవాలు అనేటివి ఉండొచ్చు, ఉండకపోవచ్చు. అంటే పటానికి కంపల్సరీ సౌష్ఠవాన్ని కలిగి ఉంటుందని మనం చెప్పడానికి లేదు. పటానికి సౌష్ఠవం లేకపోవచ్చు, అంటే సౌష్ఠవ రేఖల సంఖ్య లేదా సౌష్ఠవ అక్షాల సంఖ్య, సౌష్ఠవ అక్షం అన్నా సౌష్ఠవ రేఖ అన్నా ఒకటేనండి. ఎగ్జామ్లో కన్ఫ్యూజ్ కావద్దు. సౌష్ఠవ అక్షం అన్నా సౌష్ఠవ రేఖ అన్న, అక్షం అన్నా మనం ఎక్స్ అక్షము వై అక్షం అని రాసుకుంటాం కదా, అక్షం అన్న కానీ రేఖనే, సౌష్ఠవ రేఖ అన్న కానీ రేఖనే రాసుకుంటాం. మరి సౌష్ఠవ రేఖ అనేది ఉండకపోవచ్చు, సౌష్ఠవ రేఖ ఉండకపోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ జీ అనేటటువంటి దాన్ని నేను తీసుకున్నా, ఇంగ్లీష్లో క్యాపిటల్ లెటర్. దీన్ని మనం ఏ విధంగా ఒక రేఖతోటి దీన్ని ఖండించినా, అంటే నిలువుగా ఖండించినా, అడ్డంగా ఖండించినా, కార్నల్ నుంచి, డయాగోనల్ నుంచి, కర్ణం నుంచి ఖండించినా, ఏ విధంగా ఖండించినా 2 వైపులా సమాన రూపాలు వచ్చేటట్టు ఇది రాదండి. ఇదే కాకుండా ఫర్ ఎగ్జాంపుల్ ఏ అనే దాన్ని తీసుకున్నాం అనుకోండి, అంటే ఇప్పుడు దీన్ని ఇట్లా ఖండించినా, ఇట్లా మనం ఏ విధంగా ఖండించినా 2 వైపులా సమానంగా రాదు. అదే ఏ అనేదాన్ని తీసుకుంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇట్లా నిలువుగా ఖండించినాం అనుకోండి, ఏ అనేటటువంటి లెటర్ని మనం నిలువుగా ఖండిస్తే, ఇప్పుడు అబ్జర్వ్ చేయండి, అటు సైడ్ ఎట్లుందో ఇటు సైడ్ కూడా అట్లనే ఉంటుంది. అంటే ఈ ఏ అనేదానికి సౌష్ఠవాన్ని కలిగి ఉంది ఏ అనేటటువంటిది, అదే జీ అనేటటువంటిది సౌష్ఠవాన్ని కలిగి లేదు. ఈ ఏ అనేటటువంటి సౌష్ఠవం రేఖ వల్ల వచ్చింది కాబట్టి ఏ అనేదానికి సౌష్ఠవ రేఖ లేదా సౌష్ఠవాక్షం ఉంటుంది, అదే జీ అనేదానికి సౌష్ఠవాక్షం లేదు. అంటే సౌష్ఠవాక్యాల సంఖ్య 0, ఏ అనేదానికి సౌష్ఠవాక్షాల సంఖ్య 1. మరి 1 కంటే ఎక్కువ ఉండొచ్చా సార్? 1 ఎందుకు ఉండాలి? ఇప్పుడు దీన్ని ఇట్లా ఖండిస్తే అయితలేదు కదా, కాబట్టి ఏకి 1 మాత్రం ఉంది. ఇట్లా ఖండించిన అయితలేదు, ఎట్లా ఖండించినా వస్తలేదు. అదే ఫర్ ఎగ్జాంపుల్ మనం హెచ్ అనేటటువంటి దాన్ని తీసుకున్నాం అనుకోండి, హెచ్ లేదా ఐ అనేటటువంటి దాన్ని తీసుకున్నాం అనుకోండి,
ఇప్పుడు చూడండి ఈ హెచ్ని మధ్యలో నుండి ఖండించిన అటు సైడు ఇటు సైడు సేమ్ ఉంది, అంటే నిలువుగా ఖండించినప్పుడు అటు ఇటు సమానమైనటువంటి ఆకారాలు వచ్చినాయి. అంటే దీనికి ఆల్రెడీ ఒక సౌష్టవ రేఖ ఉంది. ఇదే దీన్ని మళ్ళీ ఇట్లా అడ్డంగా ఖండిస్తే ఈ పై భాగం కింది భాగం కూడా మళ్ళీ సమానం అయిపోయింది. అడ్డం రేఖతో మనం పరిశీలించినప్పుడు ఈ రేఖతోటి పైన కిందిది కూడా మనకు సమానమైనటువంటి ఆకారం వచ్చింది. కాబట్టి దీనికి 2 సౌష్టవాక్షాలు ఉన్నాయి. అంటే మనకి ఏమర్థమైంది, ఇచ్చినటువంటి పటం లేదా అక్షరం లేదా వస్తువులకి మనకు సౌష్టవం అనేది సౌష్టవ రేఖలు అనేటివి ఉండకపోవచ్చు, ఒకటే ఉండొచ్చు, ఒకటి కంటే ఎక్కువ ఉండొచ్చు, ఒకటి కంటే 2 ఉండొచ్చు, 3 ఉండొచ్చు, 4 ఉండొచ్చు, ఎన్నన్నా ఉండొచ్చు, అనంతం కూడా ఉండొచ్చు. కాబట్టి మనకు అర్థమైంది ఏమన్నట్టు, ప్రతి దానికి కంపల్సరీ సౌష్టవాక్షం ఉండాలని లేదు. సౌష్టవాక్షం ఉండకపోవచ్చు, ఒకటి ఉండొచ్చు, ఒకటి కంటే ఎక్కువ ఉండొచ్చు. మరి ఫస్ట్ మనం ఇంగ్లీష్లో ఉన్నటువంటి అక్షరాలని తీసుకుందాం. ఎందుకంటే మనకి ఎగ్జామ్లో ఇవే ఎక్కువగా వచ్చినాయి కదా, అక్కడ నుండే స్టార్ట్ చేసుకుందాం. ఇంగ్లీష్ అక్షరాలు, ఆంగ్ల అక్షరాలలో మనం ఏమేమి రాసుకుందామంటే సౌష్టవాక్షం లేనివి లేదా సౌష్టవ రేఖ లేనివి. సౌష్టవ రేఖ లేని ఒక దగ్గర రాసుకుందాం. ఒకే సౌష్టవ రేఖ ఉన్నవి అంటే ఒకటి, సౌష్టవాక్షాల సంఖ్య ఒకటైంది అన్నట్టు. ఒకే సౌష్టవ రేఖ ఉన్నవి. నెక్స్ట్ ఇటేం రాసుకుందామంటే ఒకటి కంటే ఎక్కువ అంటే బహుళ సౌష్టవ రేఖలు. బహుళ సౌష్టవ రేఖలు ఉన్నవి. బహుళ సౌష్టవ రేఖలు ఉన్నవేవో అవి ఇక్కడ రాసుకుందాం. మరి ఒకసారి మనం ఆంగ్ల పెద్ద అక్షరాలు 26 అక్షరాలని తీసుకొని ప్రతి దాన్ని డివైడ్ చేసుకుంటూ పోతే మనకు పర్ఫెక్ట్ క్లారిటీ వస్తుందండి. ఫస్ట్ చూద్దాం, ఏ అనేటటువంటి దాన్ని తీసుకుందాం. మనం ఆల్రెడీ ఇప్పుడే చెప్పుకున్నాం, ఏ అనే దానికి నిలువుగా ఇట్లా ఒకటి వస్తుందండి. ఇది తప్ప వేరే ఎట్లా గీసినా కానీ అది సౌష్టవాక్షం కాదు. కాబట్టి ఏ అనేదానికి సౌష్టవ రేఖ ఉన్నది. కాబట్టి ఏ అనేది ఇక్కడ రాసేసుకున్నాం, దీనికి నిలువుగా ఉంది. నెక్స్ట్ బీని తీసుకుందాం. బీని నిలువుగా తీసుకుంటే సౌష్టవ రేఖ రాదు. మనం అబ్జర్వ్ చేస్తే ఇట్లా అడ్డం తీసుకుంటే సౌష్టవ రేఖ వస్తుందండి. కాబట్టి బి అనే దానికి కూడా ఒకే సౌష్టవ రేఖ ఉంది, దాన్ని అదే అడ్డంగా ఉంది, దీంట్లో రాసినాం. నెక్స్ట్ సి అనే దానికి కూడా అడ్డంగా సౌష్టవ రేఖ వస్తుంది. కాబట్టి సిని కూడా ఒక సౌష్టవ రేఖ ఉన్న దాంట్లో రాసేసినాం. నెక్స్ట్ డి అనేది తీసుకుందాం. డికి మనం అబ్జర్వ్ చేస్తే డికి కూడా అడ్డంగా సౌష్టవ రేఖ వస్తుంది. కాబట్టి డీని కూడా దీంట్లోనే తీసుకుందాం. నెక్స్ట్ ఈ అండి, ఈ అనేటటువంటి దాన్ని తీసుకుంటే ఈకి కూడా మనకు అడ్డంగా ఒక సౌష్టవ రేఖ వస్తుంది. నిలువుగా అయితే తీసుకోలేమండి, అడ్డంగానే చాయిస్ ఉంది మనకు. కాబట్టి ఈ అనే దానికి ఒక సౌష్టవ రేఖ ఉంది అడ్డంగా. నెక్స్ట్ ఈ తర్వాత ఎఫ్ అనేటటువంటి దానికి సౌష్టవ రేఖని మనం గీయలేదు. సౌష్టవ రేఖ ఎట్లా గీసినా కానీ అది 2 వైపుల సమాన ఆకారం వచ్చేటట్టు రాదు. కాబట్టి సౌష్టవాక్షం లేనిది ఎఫ్ ఒకటి వచ్చేసింది. నెక్స్ట్ ఎఫ్ తర్వాత జీ గురించి ఆల్రెడీ ఇప్పుడే చెప్పుకున్నాం, జీ అనే దానికి సౌష్టవాక్షం లేదు. నెక్స్ట్ జీ తర్వాత హెచ్ అనే దాన్ని పరిశీలిస్తే మనం ఆల్రెడీ చెప్పుకున్నాం, ఇట్లా ఒక సౌష్టవ రేఖ ఉంటుంది, ఇట్లా ఒక సౌష్టవ రేఖ ఉంటుంది. అంటే హెచ్కి సౌష్టవ రేఖలు 2 ఉన్నాయి, ఒకటి కంటే ఎక్కువ ఉంది కదా, బహుళ సౌష్టవ రేఖలు. కాబట్టి హెచ్ని నేను ఇక్కడ రాస్తున్నా. హెచ్కి ఇట్లా ఒక సౌష్టవ రేఖ ఉంది, ఇట్లా ఒకటి ఉంది. కాబట్టి హెచ్కు ఉన్నటువంటి సౌష్టవ రేఖల సంఖ్య 2, దాన్ని సపరేట్గా డివైడ్ చేసినాం. హెచ్ తర్వాత నెక్స్ట్ ఐకి కూడా అబ్జర్వ్ చేయండి, ఈ మధ్యలో నుండి ఒకటి, నెక్స్ట్ పై నుండి నిలువుగా ఒకటి, ఈ 2 విధాలుగా వస్తుంది. కాబట్టి ఐని కూడా దీంట్లో తీసుకోవచ్చు, బహుళ సౌష్టవ రేఖలు ఉన్న దాంట్లో. కాబట్టి ఐకి ఉన్నటువంటి సౌష్టవ రేఖల సంఖ్య కూడా 2. జిహెచ్ఐ అయింది. నెక్స్ట్ జే అనేదానికి మనం అబ్జర్వ్ చేస్తే తెలుస్తుంది, జే అనేదానికి సౌష్టవాక్షం లేదు. కే అండి. నెక్స్ట్ కే అనేదాన్ని కన్ఫ్యూజ్ అవుతారు, ఉందా లేదా అనుకొని. కే అనేటటువంటి దానికి అడ్డంగా ఒక సౌష్టవ రేఖ ఉంటుందండి. చూడండి, ఇప్పుడు దీని నుంచి ఇట్లా మలిపేస్తే మళ్ళీ ఒక భాగంలాగా అయిపోతుంది. కాబట్టి కే అనేటటువంటి దానికి ఒక సౌష్టవ రేఖ ఉంటుంది, అడ్డంగా ఉంటుంది, నిలువుగా అయితే గీయలేం. కే తర్వాత ఎల్ అనేటటువంటి దానికి సౌష్టవ రేఖ లేదు. కేఎల్ తర్వాత ఎం అండి. ఎంని చూడండి, ఇట్లా మధ్యలో నుంచి తీసుకున్నచ్చు, నిలువుగా, అడ్డంగా అయితే తీసుకోలేం. కాబట్టి ఎం అనే దానికి ఒక సౌష్టవాక్షం ఉంది, నిలువుగా సౌష్టవాక్షం ఉంది. ఎం తర్వాత ఎన్ అండి. ఎన్ అనేటటువంటి దానికి మనం ఇట్లా గీస్తే ఇట్లా
ఇట్లా ఉందని కన్ఫ్యూజ్ కాకండి. ఒకవేళ ఇట్లా తీసుకుంటే ఇది ఇటు వస్తుంది, ఇది ఇక్కడికి పోతుంది. అంటే మనకు పర్ఫెక్ట్ ఫిగర్ సమానమైనటువంటి భాగాల రూపంలో అది లేదండి. కాబట్టి దీనికి సౌష్ఠవాక్షం లేదు. ఎన్ అనేటటువంటి దానికి సౌష్ఠవాక్షం లేదు. మనం ఎన్ని ఇక్కడ రాసుకోవాలి. నెక్స్ట్ ఓ అండి. మనం ఓని అబ్జర్వ్ చేస్తే ఇది వృత్తం లాగా ఉంది. దీనికి సౌష్ఠవాక్షాలు ఇట్లా గీయచ్చు, ఇట్లా గీయచ్చు, ఇట్లా 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 ఇట్లా. అంటే ఏమన్నట్టు అండి, మనకేమర్థమవుతుంది? అనంతం ఉంది. అంటే వృత్తానికి కూడా సౌష్ఠవ రేఖల సంఖ్య అనంతము. ఓ అనేటటువంటి దానికి కూడా సౌష్ఠవ రేఖల సంఖ్య అనంతము. మనం ఇట్లా 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 అంటే రెండు సైడ్లు సమానంగా వచ్చేటట్టు ఎన్నన్నా గీసుకోవచ్చు అండి. కాబట్టి దీనికి అనంతం, ఇది గుర్తుపెట్టుకోండి. రైట్. నెక్స్ట్ ఓ తర్వాత నెక్స్ట్ పి. పి అనేటటువంటి దానికి సౌష్ఠవాక్షం లేదు, మనకు అర్థమైపోతుంది. పి తర్వాత క్యూ. క్యూ అనేటటువంటి దానికి కూడా సౌష్ఠవాక్షం లేదు. క్యూని కూడా ఇక్కడనే రాసుకోవాలి. క్యూ తర్వాత ఆర్. ఆర్ని కూడా సౌష్ఠవాక్షం లేదండి. ఆర్ తర్వాత ఎస్. ఎస్ అనేటటువంటి దానికి కన్ఫ్యూజ్ అవుతూ ఉంటాం. ఎస్ అనేటటువంటి దాన్ని జాగ్రత్తగా చూడండి. దీనికి అడ్డంగా కానీ నిలువుగా కానీ సౌష్ఠవ రేఖ లేదు. ఇది చాలా ఇంపార్టెంట్ అండి. మనం కన్ఫ్యూజ్ అవుతాం. ఎస్కి చాలామంది ఉంది అని అనుకుంటారు, ఎందుకంటే ఇట్లా తీస్తే వస్తుంది అనుకుంటారు, కానీ అది కాదండి. ఎస్ అనేటటువంటి దానికి సౌష్ఠవాక్షం లేదు. నెక్స్ట్ టీ. టీ అనేటటువంటి దానికి నిలువుగా ఒక సౌష్ఠవాక్షం ఉంటుందండి. అడ్డంగా అయితే ఉండదు, ఎందుకంటే పైన ఉంది గీత కాబట్టి అడ్డంగా అయితే ఉండదు. నిలువుగా ఒక సౌష్ఠవాక్షం ఉంటుంది దేనికి? టీ అనేటటువంటి దానికి. రైట్. నెక్స్ట్ దీని తర్వాత యు. యు అనేటటువంటి దానికి కూడా నిలువుగా ఒక సౌష్ఠవాక్షం ఉంటుంది. యు అనేటటువంటి దానికి కూడా నిలువు సౌష్ఠవాక్షం ఉంటుంది. నెక్స్ట్ వి. వి అనేటటువంటి దానికి కూడా నిలువు ఒక సౌష్ఠవాక్షం ఉంటుంది. వి అనేటటువంటి దానికి. నెక్స్ట్ డబ్ల్యూ. డబ్ల్యూని కూడా చూడండి, ఇది రివర్స్ ఎం లాగా ఉంది. అంటే దీనికి కూడా ఒక సౌష్ఠవాక్షం ఉన్నట్టే కదా డబ్ల్యూకి, కాబట్టి డబ్ల్యూ ఒక సౌష్ఠవాక్షం ఉంటుంది. నెక్స్ట్ ఎక్స్. ఎక్స్ అనేటటువంటి దానికి ఇది గుర్తుపెట్టుకోండి, ఇట్లా 1, ఇట్లా 2, మళ్ళీ ఇక్కడ నుండి 3, ఇక్కడ నుండి 4. ఎక్స్ అనేది బహుళ సౌష్ఠవ రేఖల్ని కలిగిన ఒక అక్షరం అవుతుంది. దీనికి 1, 2, 3, 4. ఎక్స్ అనేటటువంటి దానికి సౌష్ఠవాక్షాల సంఖ్య లేదా సౌష్ఠవ రేఖల సంఖ్య 4. రైట్. ఎక్స్ తర్వాత వై. వై అనేటటువంటి దానికి ఇట్లా నిలువుగా ఒకటి ఉంటుందండి. వై అనేటటువంటి దానికి నిలువుగా ఒకటి ఉంది. రైట్. నెక్స్ట్ జెడ్. జెడ్ అనేటటువంటి దానికి మనం ఎట్లా తీసుకున్నా జెడ్ అనేటటువంటి దానికి రాదండి. రైట్. కాబట్టి జెడ్ అనేటటువంటిది సౌష్ఠవాక్షం లేనిది. సో ఫ్రెండ్స్, ఒకటి అబ్జర్వ్ చేయండి, మనకి ఎగ్జామ్లో ఎప్పుడు కూడా అంటే ఇప్పుడు టెట్ ఎగ్జామ్ కాబట్టి మనకు అక్షరాలను ఇచ్చి కింది వాటిలో సౌష్ఠవాక్షం ఉన్నది లేదా ఎక్కువ సౌష్ఠవాక్షాలు ఉన్నది ఏది లేదా 2 సౌష్ఠవాక్షాలు ఉన్నది ఏది అనేది మనకి ఇప్పుడు అడిగిండు. కానీ డిఎస్సిలో మనం ఏ విధంగా ఎక్స్పెక్ట్ చేయొచ్చు అంటే మొత్తం ఆంగ్లంలో ఉన్నటువంటి పెద్ద అక్షరాలు క్యాపిటల్ లెటర్స్ 26ని తీసుకొని దాంట్లో ఒకే సౌష్ఠవాక్షం ఉన్నటువంటి ఆంగ్ల అక్షరాలు ఎన్ని అని అడగచ్చు, లేదా బహుళ సౌష్ఠవాలు ఉన్నటువంటి ఆంగ్ల అక్షరాలు ఎన్ని, లేదా 2 సౌష్ఠవాలు ఉన్నటువంటి ఆంగ్ల అక్షరాలు ఎన్ని, లేదా సౌష్ఠవాక్షం లేని ఆంగ్ల అక్షరాలు ఎన్ని అని అడగచ్చు. కాబట్టి మనం ఇవన్నిటిని ఒకసారి గుర్తుపెట్టుకుందాం. సౌష్ఠవాక్షం లేని ఆంగ్ల అక్షరాలు 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10 అండి. మనకు ఇంగ్లీష్లో 26 లెటర్స్ ఉంటే దాంట్లో 10 లెటర్స్కి సౌష్ఠవాక్షాలు లేవు. రైట్. నెక్స్ట్ ఒకే సౌష్ఠవ రేఖ ఉన్నవి 5, 6, 7, 8, 9, 10, 11, 12. ఒకే సౌష్ఠవ రేఖని కలిగినవి 12 ఇవి. నెక్స్ట్ చూడండి, ఈ సౌష్ఠవ రేఖని కలిగి ఉన్నాయి కేవలం ఒకటే దాన్ని కలిగి ఉన్నాయి 12 అండి. మళ్ళీ దీన్ని డివైడ్ చేసుకుందాం, ఇటు సైడ్కి చెప్తా. అంటే నిలువుగా ఎన్ని అడ్డంగా ఎన్ని అనేది ఒకే సౌష్ఠవ రేఖని మాత్రం కలిగి ఉన్నాయి మాత్రం 12 అండి. బహుళ సౌష్ఠవ రేఖల్ని కలిగి ఉన్నవి 4. బహుళ సౌష్ఠవ రేఖల్ని కలిగి ఉన్నటువంటివి 4 చూడండి. ఇది 10, 12, 22 + 4 26 లెటర్స్ మనం చూసినాం. మరి ఈ ఒకే సౌష్ఠవ రేఖని కలిగి ఉన్న దాంట్లో నిలువుగా ఉన్నాయి సౌష్ఠవ రేఖలు, నిలువు సౌష్ఠవ రేఖలు ఉన్నటువంటి అక్షరాలు, అడ్డు సౌష్ఠవ రేఖలు ఉన్నటువంటి అక్షరాలు.
ఇవి ఎన్ని అనేది మనకు కావాలండి, ఇది ఇంపార్టెంట్, అడిగేట అవకాశం ఉంటుంది. ఇప్పుడు చూడండి నిలువుదంటే ఇగో 1 ఇగో 2 3 4 5 6 7. మరి 7 తోటి అయిపోయిందని అనుకోకండి, ఎందుకంటే ఇక్కడున్న హెచ్కి కూడా నిలువుగా సౌష్ఠవ రేఖ ఉంది, ఐకి కూడా నిలువుగా సౌష్ఠవ రేఖ ఉంది, ఈ 0కి కూడా నిలువుగా సౌష్ఠవ రేఖ ఉంది, ఎక్స్కి కూడా నిలువుగా సౌష్ఠవ రేఖ ఉంది. అంటే ఇవి 7 ప్లస్ అవి 4. నిలువు సౌష్ఠవ రేఖల్ని కలిగినటువంటి ఆంగ్ల అక్షరాలు 11. గుర్తుపెట్టుకోండి. సార్ మరి ఇవి బహుళ సౌష్ఠవ రేఖలు కదా, కానీ బహుళ సౌష్ఠవ రేఖలు అయినప్పటికీ బహుళంగా ఉన్నదంటే నిలువుది ఉన్నట్టే కదా, అంటే అడ్డం ఉంది, దీంతో పాటు ఎక్స్ట్రా క్వాలిఫికేషన్ ఉంది. మనం అడిగిందా మనకు నిలువుగా ఉంటే సరిపోతుంది, కాబట్టి 4కి కూడా నిలువుగా ఉన్నాయి, కాబట్టి ఇవి 7 ప్లస్ అవి 4. నిలువు సౌష్ఠవ అక్షరాల్ని కలిగినటువంటి ఆంగ్ల అక్షరాలు 11 అండి. అడ్డు సౌష్ఠవ అక్షరాల్ని కలిగిన ఆంగ్ల అక్షరాలు చూద్దాం ఇప్పుడు. ఇక 1 2 3 4 5 అండి. ఈ 5తో పాటు దీనికి అడ్డుగా ఉంది 6, దీనికి ఉంది 7, దీనికి కూడా ఒకటి అడ్డుగా ఉంది 8, ఎక్స్ కూడా ఉంది కాబట్టి 9. అడ్డు సౌష్ఠవాక్షరాల్ని కలిగినటువంటి ఆంగ్ల అక్షరాలు 9. ఇదంతా మనం గుర్తుపెట్టుకోవాలి, ఎగ్జామ్లో వచ్చేటటువంటి అవకాశం ఉంటుంది. మీకు బ్రీఫ్గా చెప్పిన ప్రతిదానికి సౌష్ఠవాక్షరాలు ఉంటే ఉన్నట్టు, లేకపోతే లేనట్టు గీసి చెప్పిన, కాబట్టి ఎవరు కూడా మర్చిపోవద్దండి. మనకు బహుళ సౌష్ఠవాక్షరాల్ని కలిగినటువంటివి 4 HIOX. దీంట్లో హెచ్కి 2 సౌష్ఠవ రేఖలు ఉంటాయి, ఐకి 2 సౌష్ఠవ రేఖలు ఉంటాయి, ఎక్స్కి 4 ఉంటాయి, ఓ అనేది వృత్తంలాగా ఉంటుంది కాబట్టి ఓకి అనంత సౌష్ఠవ రేఖలు అనేటివి ఉంటాయి. ఇది సౌష్ఠవ రేఖలకు సంబంధించి ఆంగ్ల అక్షరాలదండి. మరి ఇదే ఆంగ్ల అక్షరాలకు సంబంధించి మనకి ఇంకేముందంటే అద్దంలో చూసినప్పుడు వాస్తవ రూపానికి, అంటే వాస్తవ రూపం ఉంటుంది కదా, వాస్తవ రూపంలాగే కనిపించే అక్షరాలు. అద్దంలో చూస్తే కూడా సేమ్ డైరెక్ట్ చూసినట్టే కనిపించేటటువంటి అక్షరాలు ఎన్ని, అవి ఏవి అనేటటువంటిది కూడా మనకు రావచ్చు కాబట్టి అవి చూడండి. ఫస్ట్ ఏ అండి. ఏ అనేదాన్ని అద్దంలో చూసినా ఇగో ఇట్లా రాస్తాం, అద్దం ఇట్లా మధ్యలో మిర్రర్ పెట్టినామంటే దీన్ని ఇట్లా చూస్తే, ఇప్పుడు ఇట్లా రాసినామంటే దీన్ని రివర్స్లో రాస్తే ఏ అనేటటువంటిది వస్తాయండి. నెక్స్ట్ హెచ్ కూడా అద్దంలో చూసినప్పుడు అదే విధంగా కనిపిస్తుంది. నెక్స్ట్ ఐ, వీటిని గుర్తుపెట్టుకోండి, ఐ కూడా అద్దంలో చూసినప్పుడు అట్లనే కనిపిస్తుంది. నెక్స్ట్ ఎం కూడా అట్లనే కనిపిస్తుంది. నెక్స్ట్ ఓ అట్లనే కనిపిస్తుంది. ఇక్కడ నేను ఇవి ఎట్లా రాస్తున్నా అంటే సింపుల్గా గుర్తుపెట్టుకోండి, నేను దీనికి ఒక కోడ్ అనుకుంటున్నా అండి, అహిమో అని నేను ఒక కోడ్ అనుకుంటున్నా. అహిమో అనేటటువంటివి మనకు 5 అయిపోయినాయి. దీని తర్వాత నేను అనుకునేటటువంటి కోడ్ ఏమంటే నెక్స్ట్ ఎస్ వరకు, దీని తర్వాత ఓ తర్వాత PQRS, ఎస్ వరకు కూడా మనకు అద్దంలో చూసినప్పుడు సేమ్ కనిపించాయి. దాని తర్వాత ఎస్ తర్వాత ఉన్నటువంటి TUVWX మనకు చూడండి, TUVWX. నెక్స్ట్ వైని కూడా చూడండి, మనం ఒకసారి వైని అబ్జర్వ్ చేయండి. వై ఇట్లా ఉంది, వైని ఇట్లా రాస్తామండి. అద్దంలో చూసినప్పుడు మళ్ళీ వై సేమ్ అయిపోతుంది. అంటే చూడండి, అహిమో తర్వాత PQRS తర్వాత నెక్స్ట్ ఉన్నటువంటి TUVWXY ఇక్కడి వరకు మనకు అద్దంలో చూస్తే సేమ్ కనిపిస్తాయండి ఆంగ్ల పెద్ద అక్షరాలలో. అంటే ఎన్ని, 5 ప్లస్ 6 మొత్తం 11 ఆంగ్ల అక్షరాలు మనకు అద్దంలో చూసినప్పుడు, 11 ఆంగ్ల అక్షరాలు అద్దంలో చూసినప్పుడు మనకు వాస్తవ రూపంలాగానే కనిపిస్తాయి. ఇది మనకి ఇంపార్టెంట్ అండి. ఆ 11 అక్షరాలు ఏవో మనం గుర్తుపెట్టుకోవాలి. ఫస్ట్ 5 అక్షరాలని అహిమో అనుకోండి. నెక్స్ట్ TUVWXYZ, ఈ వారు అనేటివి, ఈ వారు కూడా మనకు కంటిన్యూగా ఉన్నాయండి. సారీ, జెడ్ లేదు, TUVWXY అండి. వై వరకు ఈ 6 లెటర్స్ కూడా మనకు అద్దంలో చూసినప్పుడు సమానంగా కనిపించేటట్టు ఉన్నాయి. నెక్స్ట్ దీని తర్వాత మనకు ఇప్పుడు పటాలకు వస్తే మనకు ఫస్ట్ రేఖాఖండాన్ని తీసుకుందాం. ఒక రేఖాఖండం అంటే 2 వైపులా ఆది బిందువు అంత్య బిందువు ఉండాలి. రేఖాఖండాన్ని ఏదైనా మధ్యలో ఒక రేఖ లంబంగా ఖండిస్తే మధ్య బిందువు వద్ద
అంటే ఏమన్నట్టు ఇటు సగం ఇటు సగం సేమ్ ఉంటాయి, ఇట్లా కలిపితే ఒకటిలాగా అయిపోతుంది. అంటే రేఖాఖండానికి ఉన్నటువంటి సౌష్ఠవ రేఖల సంఖ్య 1 గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ రేఖాఖండం తర్వాత సరళ రేఖ. మరి సరళ రేఖకి సార్ మరి ఉంటుందా ఉండదంటే సరళ రేఖకు ఉన్నటువంటి మన సౌష్ఠవ రేఖల సంఖ్య అనంతం అండి. సార్ ఎందుకు అనంతం అంటే ఈ సరళ రేఖని ఎంత దూరమున పొడిగించుకోవచ్చు, ఇది ఎంత దూరమున పొడిగించుకోవచ్చు. దీనికి గీసేటటువంటి ప్రతి లంబం కూడా ఒక సౌష్ఠవ రేఖను ఏర్పరుస్తుంది. ఎందుకు ఏర్పరుస్తుంది సార్ అంటే మనం ఇక్కడ వరకే తీసుకుంటే ఇది అవుతుంది. నెక్స్ట్ ఈ రేఖను తక్కువ చేసుకున్నాం అనుకోండి, మనం ఇక్కడ కూడా సౌష్ఠవ రేఖ ఈ సౌష్ఠవాక్షం అయినట్టే కదా. లేదు ఈ రేఖని ఇంకా ఇటు పొడిగించుకున్నా, అప్పుడు లంబం ఇక్కడ గీసుకున్నా, ఇది కూడా సౌష్ఠవాక్షం అయినట్టే కదా. కాబట్టి ఎట్టి పరిస్థితిలో మర్చిపోకండి, సరళ రేఖకు ఉన్నటువంటి సౌష్ఠవాక్షాల సంఖ్య అనంతం. ఇది గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ కిరణం అంటే ఆది బిందువు మాత్రమే ఉండాలి, అంత్య బిందువు ఉండద్దు. మరి ఆది బిందువు ఉంది, అంత్య బిందువు ఉండలేదు కాబట్టి దీనికి మనం గీయలేమండి. దీనికి ఉన్నటువంటి సౌష్ఠవ రేఖల సంఖ్య 0. అంటే ఇది ఒక సైడ్ మాత్రమే పెరుగుతుంది, ఇంకో సైడ్ పెరుగుతలేదు. దీన్ని మధ్యలో ఎక్కడ అనేది మనం చెప్పడానికి వీల్లేదు. మీరు గుర్తుంచుకోవాల్సింది రేఖాఖండానికి సౌష్ఠవ రేఖల సంఖ్య 1, సరళ రేఖకి అనంతము. అదే కిరణానికి 0. రైట్. నెక్స్ట్ దీని తర్వాత మనకు త్రిభుజాలు ఉన్నాయండి. ఇవి కూడా ఎగ్జామ్లో వచ్చేటటువంటి అవకాశం ఉంటుంది. మనకు 3 రకాల త్రిభుజాలు ఉంటాయి. సమబాహు త్రిభుజం, సమద్విబాహు త్రిభుజం, నెక్స్ట్ విషమబాహు త్రిభుజం. సమబాహు, సమద్విబాహు, విషంబాహు త్రిభుజాలండి. మరి సమబాహు త్రిభుజాలు అంటే 3 భుజాల పొడవులు సమానంగా ఉంటాయి. ఇక్కడనే చూడండి 3 భుజాల పొడవులు సమానంగా ఉంది కాబట్టి దీన్ని ఇట్లా మధ్య బిందువు నుంచి ఇట్లా ఖండిస్తే ఇటు సేమే ఉంటుంది, ఈ శేషం నుండి పోయినా సేమే ఉంటుంది, ఇక్కడ నుండి పోయినా సేమ్ ఉంటుంది. కాబట్టి సమబాహు త్రిభుజం యొక్క సౌష్ఠవాక్యాల సంఖ్య 3. సమద్విబాహు త్రిభుజానికి, సమద్విబాహు అంటే ఈ 2 భుజాలు సమానం, అంటే ఈ భుజం సమానం, ఇది వేరేగా ఉంటుంది. కాబట్టి ఈ మధ్యల నుండి గీసినప్పుడు మాత్రమే ఇటు సమానమవుతుంది. కాబట్టి సమద్విబాహు త్రిభుజం యొక్క సౌష్ఠవ రేఖల సంఖ్య 1. అదే విషంబాహు తీసుకుంటే 3 భుజాల పొడవులు కూడా వేరు. మనం ఎక్కడి నుండి గీసినా కానీ ఆ భుజానికి మనం సౌష్ఠవ రేఖను గీయలేం. కాబట్టి విషమబాహు త్రిభుజానికి సౌష్ఠవ రేఖల సంఖ్య 0. ఇది ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి త్రిభుజాలకు సంబంధించి. నెక్స్ట్ చతుర్భుజాలకు సౌష్ఠవ రేఖలు ఎలా ఉన్నాయో చూద్దాం. చతుర్భుజాలలో ఫస్ట్ చతుర్భుజంకి అంటే 4 భుజాలు వేరువేరుగా అయిపోతాయి, కోణాలు వేరువేరుగా ఉంటాయి చతుర్భుజం అంటే. నెక్స్ట్ చతుర్భుజంది చూడండి, చతుర్భుజం అంటే ఇట్లుంటుందండి, ఇట్లుంది అనుకుందాం. చతుర్భుజం అంటే ఇది ఇక్కడికి పోయి ఇట్లా వచ్చేసింది, ఇట్లుంది. మనం ఎక్కడి నుండి గీసినా కానీ 2 వైపులా సమానం వచ్చేటటువంటిది రాదు. కాబట్టి చతుర్భుజం యొక్క సౌష్ఠవ రేఖల సంఖ్య 0. నెక్స్ట్ సమలంబ చతుర్భుజం అంటే ట్రెపీజియం అంటే ఎదురెదురుగా ఉన్నటువంటి భుజాలు సమాంతరాలు కావాలి. సమాంతరాలు అయినాయి కానీ సమానంగా లేవు. మళ్ళీ దీంట్లో ఏ ఒక్క భుజం కూడా వేరే భుజంతో సమానంగా ఉండదు, అన్నీ కూడా వేరువేరుగా ఉంటాయి. కాబట్టి ఇది కూడా దీనికి ఉన్నటువంటి సౌష్ఠవ రేఖల సంఖ్య కూడా 0. నెక్స్ట్ దీని తర్వాత సమద్విబాహు సమలంబ చతుర్భుజం. ఐసోసెలెక్ ట్రెపీజియంలో 2 భుజాల పొడవులు సమాంతరంగా ఉన్నాయి కాకుండా మిగిలినటువంటి 2 భుజాల పొడవులు సమానమైతే, అంటే ఈ భుజం పొడవు సమానమైతే, మీకు చతుర్భుజాలం యొక్క ధర్మాలు చెప్పేటప్పుడు కూడా ఇదే ఆర్డర్లో చెప్పినండి. అందుకే సేమ్ ఆర్డర్లో చెప్తున్నా. ఎన్ని సౌష్ఠవ రేఖలు ఉంటుందో దాన్ని చూసి ఇది చూస్తే మీకు ఒకటే దగ్గర మొత్తం కంప్లీట్ అయిపోతాయి. కాబట్టి ఇవి 2 సమానంగా ఉన్నాయి కదా, ఇట్లా ఒక రేఖని గీసినప్పుడు అప్పుడు ఇటు పటాలు సమానమైతే ఇక్కడ అబ్జర్వ్ చేయండి. ట్రెపీజియం ఇస్తే సమలంబ చతుర్భుజం అని ఇస్తే దానికి ఉన్నటువంటి సౌష్ఠవాక్షాల సంఖ్య 0. కానీ సమద్విబాహు సమలంబ చతుర్భుజం ఇచ్చినప్పుడు దానికి ఉన్నటువంటి సౌష్ఠవాక్షాల సంఖ్య 1. నెక్స్ట్ సమాంతర చతుర్భుజం
సమాంతర చతుర్భుజం అండి. సమాంతర చతుర్భుజం అంటే ఎదురెదురుగా ఉన్నటువంటి భుజాలు సమాంతరాలు అయితే రెండు ఎదురెదురుగా ఉన్నటువంటి రెండు జతల భుజాలు కూడా. మరియు ఇక్కడ చూడండి, ఇది ఇట్లా ఉంది కదా, దీనికి ఏ విధంగా రేఖని గీసిన, ఇప్పుడు దీన్ని గీసి ఇట్లా కలిపితే అప్పుడు ఎట్లయితుందంటే ఇది అటు వెళ్తే, ఇది అటు వెళ్ళినప్పుడు ఇవి ఇట్లా అవుతుందండి, ఇట్లా అవుతుంది. అంటే ఏమన్నట్టు సమానమైనటువంటి రెండు సైడ్లు సమానమైనటువంటి ఆకారం రాదు. కాబట్టి సమాంతర చతుర్భుజం యొక్క సౌష్ఠవాక్షాల సంఖ్య 0. ఇది ఇంపార్టెంట్, కన్ఫ్యూజ్ అవుతారు. సమాంతర చతుర్భుజానికి సౌష్ఠవాక్షాలు 1, 2 ఉన్నాయని కన్ఫ్యూజ్ అవుతాం. కాబట్టి ఇది చాలా ఇంపార్టెంట్, కన్ఫ్యూజ్ కావద్దు. దానికి ఉన్నటువంటి సౌష్ఠవాక్షాల సంఖ్య లేదా సౌష్ఠవ రేఖల సంఖ్య 0. నెక్స్ట్ చూద్దాం. దీని తర్వాత దీర్ఘచతురస్రం, రెక్టాంగిల్. దీర్ఘచతురస్రం అంటే చూడండి, మనకు ఎదురెదురుగా ఉన్నటువంటి భుజాల కొలతలు సమానమైతే మరియు ప్రతి కోణం కూడా 90 డిగ్రీలు ఉంటుంది. ప్రతి కోణం 90 డిగ్రీలు ఉంది కాబట్టి దీన్ని ఇట్లు ఒక రేఖని గీస్తే రెండు వైపులు సమానం, ఈ రెండు కూడా సమానమే కదా. ఇట్లు ఒక రేఖని గీస్తే ఇట్లా రెండు వైపులు సమానం. అంటే దీర్ఘచతురస్రం యొక్క సౌష్ఠవాక్షాల సంఖ్య లేదా సౌష్ఠవ రేఖల సంఖ్య 2 అండి దీర్ఘచతురస్రంది. నెక్స్ట్ దీర్ఘచతురస్రం తర్వాత రాంబస్. రాంబస్ అనేది ఈ విధంగా ఉంటుంది. ఈ విధంగా ఉన్నప్పుడు కర్ణాలు రాంబస్లో పరస్పరం లంబ సమద్విఖండన చేసుకుంటాయి. ఇది మనకు తెలిసిందే. కర్ణాలు పరస్పరం లంబ సమద్విఖండన చేసుకుంటా అంటే ఇక్కడ 90 డిగ్రీస్ ఏర్పడుతుంది. కాబట్టి రాంబస్లో కూడా రెండు కర్ణాల నుంచి ఇక్కడ నుండి ఒక సౌష్ఠవ రేఖ ఉంటుంది, ఇక్కడ ఒక సౌష్ఠవ రేఖ ఉంటుంది. కర్ణాల పరంగా రాంబస్లో 2 సౌష్ఠవ రేఖలు ఉంటాయి. అంటే రాంబస్ కలిగి ఉన్నటువంటి సౌష్ఠవాక్షాల సంఖ్య 2. దీర్ఘచతురస్రానికి 2, రాంబస్కి 2. కానీ సమాంతర చతుర్భుజానికి మాత్రం 0. నెక్స్ట్ రాంబస్ తర్వాత చతురస్రం, స్క్వేర్. చతురస్రం అంటే 4 భుజాల పొడవులు సమానమైనవి. 4 భుజాల పొడవులు సమానమైనవి. దీర్ఘచతురస్రంలో 2 ఎదుటి భుజాలు సమానంగా ఉంటే 2 వచ్చింది. ఇక్కడ 4 కూడా సమానమే కదా. కాబట్టి ఇట్లొకటి మళ్ళీ ఈ కర్ణాల పరంగా కూడా ఇవి సమానమైతే. ఎందుకు సమానమైతే ప్రతి కోణం 90 డిగ్రీలే ఉంది. కర్ణాల పొడవులు కూడా సమానమే. కర్ణాల పొడవులు కూడా దీంట్లో సమానమే అయిపోతుంది. మళ్ళీ ఈ అన్ని భుజాల పొడవులు కూడా సమానంగా ఉంది కాబట్టి భుజాల పొడవులు సమానంగా ఉంది. దీంట్లో కర్ణాల పొడవులు సమానమైతే కానీ ఏమవుతుంది, ఇట్లా తీసుకున్నప్పుడు భుజాల పొడవులు వేరువేరుగా ఉన్నాయి కాబట్టి దానికి 2 సౌష్ఠవ రేఖల్ని మాత్రమే గీయగలం. అదే చతురస్రానికి 4 సౌష్ఠవ రేఖల్ని గీయగలం. నెక్స్ట్ దీని తర్వాత మనకు చతురస్రం తర్వాత దేని గురించి చెప్పుకున్నామండి, కైట్, గాలిపటం గురించి. గాలిపటంలో ఏంటి, మనకు 2 జతల ఆసన్న భుజాల పొడవులు సమానమైతే, అంటే ఈ జత ఆసన్న భుజాల పొడవులు ఈ జత ఆసన్న భుజాల పొడవులు సమానమైతే. ఇప్పుడు దీనికి ఇట్లా పైనుండి రేఖని గీస్తే, నిలువుగా రేఖని గీస్తే గాలిపటం కైట్కి, ఈ కైట్ గాలిపటానికి నిలువుగా రేఖని గీస్తే అది మనకు నిలువుగా ఒక సౌష్ఠవాక్షం ఉంటుంది. అంటే గాలిపటం కలిగి ఉన్నటువంటి సౌష్ఠవాక్షాల సంఖ్య 1 అండి. నెక్స్ట్ దీని తర్వాత మనం చెప్పుకునేది నెక్స్ట్ సమగణం. సమగణం అంటే ఒక టైప్ ఆఫ్ 2 చతురస్రాలు అండి. 2 చతురస్రాలని ఇట్లా కలిపితేనే మనకు సమగణం అవుతుందని అర్థమైపోతుంది ఆల్రెడీ. సేమ్ చతురస్రం నుంచి ఇది వస్తుంది కాబట్టి చతురస్రానికి ఎన్ని అయితే ఉన్నాయో సమగణానికి కూడా అన్నీ ఉంటాయి. సింపుల్గా ఈ లాజిక్ తోటి గుర్తుపెట్టుకోండి. చతురస్రానికి ఎన్ని సౌష్ఠవాక్షాలు ఉన్నాయో సమగణానికి సమగణానికి కూడా అన్నే సౌష్ఠవాక్షాలు ఉంటాయి, 4 ఉంటాయి. అదే దీర్ఘగణం అంటే ఇది దీర్ఘచతురస్రంతో ఏర్పడుతుంది. 2 దీర్ఘచతురస్రాల ఆకారాలను ఇట్లా కలిపితే వచ్చిందని మనకు అర్థమవుతుంది. దీర్ఘచతురస్రానికి 2 ఉన్నాయి కాబట్టి మనకు దీర్ఘగణానికి కూడా 2 అండి. దీర్ఘగణానికి కూడా 2. ఇది కూడా గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ దీని తర్వాత మనకు స్తూపం అనేది ఉంటుంది. స్తూపంకి ఈ కింద ఉన్నటువంటి ఈ వృత్తాకారం ఉన్నది, పైన వృత్తాకారం ఉన్నాయి, 2 సమానంగా ఉంటాయి. కాబట్టి ఇట్లా ఒక రేఖను గీసినాం అనుకో,
అటు సైడ్ ఇటు సైడ్ సేమ్గా డివైడ్ చేస్తుంది. ఇట్లా ఒక రేఖని గీస్తే పైన కింద కూడా సేమ్గా డివైడ్ చేస్తుంది. అంటే స్తూపానికి సిలిండర్కి స్తూపం యొక్క సౌష్ఠవ రేఖల సంఖ్య కూడా 2 అండి. నెక్స్ట్ స్తూపం తర్వాత శంకువు. శంకువు అంటే కింద వృత్తాకారం ఉండి ఇట్లుంటుంది. దీనికి సౌష్ఠవ రేఖల సంఖ్య 1 శంకువుకి. నెక్స్ట్ శంకువు అయిన తర్వాత గోళం అండి. గోళం అంటే ఇదంతా కూడా ఇట్లా ఉండాలి. మధ్యలో మొత్తం ఖాళీ ఉండి ఏం లేదు, గాజు లెక్క ఉంటే అది వృత్తం అంటాం. మొత్తం ఆ ప్రదేశం అనేది మొత్తం ఏదైనా ఒక దాంతో ఆవరించబడి ఉంటే మనం దానికి గోళం అంటాం అండి. రైట్. అందుకే భూమి ఏ ఆకారంలో ఉందంటే మనం గోళాకారం అనాలి, వృత్తాకారం అనద్దు. ఎందుకంటే మధ్యలో అంతా ఖాళీగా ఉంటేనే వృత్తం అవుతుంది. ఇట్లా మధ్యలో మొత్తం ఒక ప్రదేశం అనేది ఒక ఏదైనా పదార్థంతో ఆక్రమించబడి ఉంది కాబట్టి దీన్ని గోళం అంటాం. గోళానికి కూడా మనము ఏమంటాం, ఈ సౌష్ఠవ రేఖలు అనేటివి అనంతం అండి. సేమ్ వృత్తం లాగానే దీనికి అనంతం. అదే అర్ధగోళం ఉంటుంది. అర్ధగోళం అంటే సగం గోళం. అర్ధగోళానికి సౌష్ఠవ రేఖల సంఖ్య 1. గోళానికి అనంతం, అర్ధగోళానికి 1. నెక్స్ట్ మనం వృత్తం గురించి చెప్పుకోలేం. వృత్తానికి ఆల్రెడీ మనకు తెలిసిందే, వృత్తానికి అనంతమైనటువంటి సౌష్ఠవాక్షాలు ఉంటాయి. వృత్తానికి అనంతం. అదే అర్ధవృత్తం అయితే అర్ధవృత్తానికి 1 ఉంటుందండి. అర్ధవృత్తానికి 1. నెక్స్ట్ వీటితో పాటు వృత్తం కూడా చెప్పేసినాం కాబట్టి వీటితో పాటు ఒక సెక్టార్ ఉంటాయి. ఇట్లా సెక్టార్ కోణం ఇక్కడ ఏర్పడే కోణంతో ఉంటే ఈ కోణాన్ని సమద్విఖండన చేసేట ఒక రేఖని గీస్తే అంటే మనకు సెక్టార్కి కూడా ఇది అర్ధవృత్తం అండి. సెమీ సర్కిల్ అర్ధవృత్తం. ఇది సెక్టార్ అండి, త్రిజ్యాంతరం. సెక్టార్కి సౌష్ఠవ రేఖల సంఖ్య 1, అర్ధవృత్తానికి సౌష్ఠవ రేఖల సంఖ్య 1, వృత్తానికి అనంతం, అర్ధగోళానికి 1, గోళానికి అనంతం, శంకువుకి 1, స్తూపానికి 2. నెక్స్ట్ కంకణం అండి. అంటే 2 వృత్తాల మధ్య ఏర్పడేటటువంటి ప్రదేశాన్ని కంకణం అంటారు. ఈ రెండిటికి అంటే 2 వృత్తాలకు కూడా ఒకే ఏకకేంద్రం ఉంటుంది కాబట్టి ఇది కూడా అనంతమైనటువంటి సౌష్ఠవాక్షాలని కలిగి ఉంటుంది. ఏది కంకణం అనేది రింగ్ అనేటటువంటిది కూడా అనంతం అనేటువంటి సౌష్ఠవాక్షాలని కలిగి ఉంటుంది. రైట్. ఇది మనకు సంబంధించి సౌష్ఠవ రేఖలకు సంబంధించి మీకు అడగడానికి అవకాశం ఉన్నటువంటి ప్రశ్నలు. ప్రతిదీ కూడా మనకు గుర్తు లేకపోయినా ఆకారాన్ని గుర్తుపెట్టుకొని ఎట్లా గీస్తే సౌష్ఠవ రేఖ వస్తుంది, 2 సమాన భాగాలుగా విడగొడుతుందా లేదా, మనకి ఎగ్జామ్లో సార్ నాకు గుర్తుకొస్తలేదు అన్నా కానీ మీరు అక్కడ పటం వేసుకొని దాన్ని సమానంగా వస్తుందా లేదా పెన్సిల్ పట్టో పెన్ పట్టో గీస్తే మీకు ఆన్సర్ అనేది ఈజీగా దొరుకుతుందండి. రైట్. ఇది నెక్స్ట్ ఏమంటే మనకు భ్రమణ సౌష్ఠవం ఉంది. భ్రమణ సౌష్ఠవం, రోషనల్ సిమ్మెట్రీ. భ్రమణ సౌష్ఠవం అంటే ఏంటి? భ్రమణ సౌష్ఠవం అంటే ఒక పటాన్ని లేదా అక్షరాలను లేదా వస్తువుని మనం భ్రమణం చేసినప్పుడు కొంత కోణంతో తింపుతూ ఉన్నప్పుడు అది 360 డిగ్రీల లోపు, అంటే ప్రతి వస్తువు కూడా 360 డిగ్రీల కోణం తిరిగితే పాత స్థితికి కంపల్సరీ వచ్చేస్తుంది. అంటే ఏమన్నట్టు, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, ఇక్కడ నా పెన్ ఉంది. ఈ పెన్ అనేది ఈ బిందువు దగ్గర స్టార్ట్ అవుతుంది. ఈ పెన్ను ఇది ఇట్లా మొత్తం తిరిగి ఇక్కడికి వచ్చేస్తే సేమ్ యాజ్ ఇట్ ఈజ్ నా పొజిషన్కి వచ్చింది. అంటే ఇక్కడ స్టార్ట్ అయ్యి ఇంత కోణంతో ఇట్లా తిరిగింది, అంటే ఇక్కడ ఇంత కోణం తిరిగింది, మొత్తం కోణం తిరిగిందంటే 360 డిగ్రీలు తిరిగినట్టే. మరి ప్రతి వస్తువు కూడా ప్రతి పటం కూడా 360 డిగ్రీల కోణంతో తిరిగిందంటే అది పాత స్థితిని కంపల్సరీ పొందుతుంది. కానీ ఈ 360 డిగ్రీల కంటే ముందు 360 డిగ్రీల లోపల ఒకవేళ ఎంతో కొంత కోణం దగ్గర అది వస్తువు యొక్క పాత స్థితిని పొందితే ఆ వస్తువు భ్రమణ సౌష్ఠవాన్ని కలిగి ఉందంటాం. ఆ కోణాన్ని భ్రమణ సౌష్ఠవ కోణం అంటాం. ఆ వస్తువుకి భ్రమణ సౌష్ఠవం ఉందంటాం, ఆ కోణాన్ని భ్రమణ సౌష్ఠవ కోణం అని చెప్తాం. అంటే 360 డిగ్రీల లోపు, 0 నుంచి 360 డిగ్రీల మధ్యలో ఉన్నటువంటి కోణాలు అనేటివి మనకు కావాలి. మరి దీంతోనే మనకేమొస్తుంది,
భ్రమణ సౌష్ఠవ పరిమాణం అనేది వస్తుందండి. మనకి ఎగ్జామ్లో అడగచ్చు. పరిమాణం అంటే సైజ్, భ్రమణ సౌష్ఠవ పరిమాణం. మనం భ్రమణ సౌష్ఠవం అన్నాం. భ్రమణ సౌష్ఠవం అంటే అది 360 డిగ్రీల కంటే తక్కువ డిగ్రీలలో, తక్కువ కోణంలలో తిరిగినప్పుడు పాత స్థితిని పొందితే ఆ వస్తువుకి భ్రమణ సౌష్ఠవం ఉన్నట్టు. ఏ డిగ్రీ వద్దనైతే, ఎంత కోణం వద్దనైతే అది పాత స్థితిని పొందిందో దాన్ని భ్రమణ సౌష్ఠవ కోణం అంటున్నాం. భ్రమణ సౌష్ఠవ పరిమాణం అంటే ఈ 360 డిగ్రీలని ఆ వస్తువు ఎంత కోణం వద్ద పాత స్థితిని పొందిందో దానితోని భాగిస్తే మనకు వచ్చేదే భ్రమణ సౌష్ఠవ పరిమాణం అండి. ఫర్ ఎగ్జాంపుల్, ఒక వస్తువు 90 డిగ్రీల వద్ద పాత స్థితిని పొందింది అనుకోండి. అంటే ఎక్స్ అనేది 90 డిగ్రీలు అయితే 0 క్యాన్సల్ 9 4 36. అంటే ఆ వస్తువు యొక్క, ఆ పటం యొక్క భ్రమణ సౌష్ఠవ పరిమాణం అనేది 4 అవుతుంది. ఇది 180 డిగ్రీస్ అయితే 2 అవుతుంది, 120 డిగ్రీస్ అయితే 3 అవుతుంది. ఇట్లా 45 డిగ్రీలు అయితే మనకు 90 డిగ్రీలకు 4 అయిందిగా, 40 డిగ్రీలకు 8 అవుతుంది. భ్రమణ సౌష్ఠవ పరిమాణాలు అనేటివి ఈ విధంగా ఉంటాయి. మరి దీన్ని ఒకసారి మనం రాసుకుందాం. భ్రమణ సౌష్ఠవ పరిమాణాలు దేనికి ఏ విధంగా ఉంటుందో ఒక పట్టికేసి చెప్తా అండి. దీన్ని మంచిగా గుర్తుపెట్టుకోండి. పట్టికేసి చెప్తా, దాన్ని అట్లనే గుర్తుంచుకోండి. రైట్. ఫస్ట్ పటం పేరు, ఏ పటం అని. నెక్స్ట్ పటం పేరు తర్వాత భ్రమణ సౌష్ఠవ కోణం, నెక్స్ట్ భ్రమణ సౌష్ఠవ పరిమాణం. చూడండి, ఫస్ట్ పటం పేరు మనకు ఏ పటాలు అయితే రెగ్యులర్గా వస్తుందో దాంతో చూస్తే ఫస్ట్ త్రిభుజాలలో చూద్దాం. మనకు సమబాహు త్రిభుజం అనేది, సమబాహు త్రిభుజం అంటే 3 కోణాలు కూడా 60 డిగ్రీలు ఉంటుందండి. 60 డిగ్రీలు ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ దీన్ని ఇంకొక 60 దింపినామంటే ఇది 60 డిగ్రీలు అంటే కోణం ఇట్లుంటాయి. ఇప్పుడు 90 డిగ్రీలు అనేది ఇట్లున్నప్పుడు ఇది 45 ఇక్కడ వస్తుంది, అంటే 60 డిగ్రీలు ఇట్లుంటుంది. అందుకే దీన్ని ఇట్లా తీసుకున్నాం. దీన్ని ఇంకొక 60 దింపితే మనకు ఈ స్టేజ్కి వస్తుంది. దీన్ని మళ్ళీ ఇంకో 60 దింపినప్పుడు సేమ్ అండి, మళ్ళీ యాజ్ ఇట్ ఈస్గా ఇది టేట్లిపోయి మళ్ళీ ఈ పూర్వపు స్థితికి వస్తుంది. అంటే 60 120 డిగ్రీల దగ్గర. అంటే దీన్ని భ్రమణ సౌష్ఠవ కోణం అనేది 120 డిగ్రీలు. అంటే 120 డిగ్రీల దగ్గర ఇది మళ్ళీ ఒక సమబాహు త్రిభుజం లెక్క మారిపోతుంది. మరి భ్రమణ సౌష్ఠవ పరిమాణం అంటే ఏమన్నాం? 360 డిగ్రీలు డివైడెడ్ బై భ్రమణ సౌష్ఠవ కోణం 120 డిగ్రీలు. 12 3 36 కాబట్టి దీని యొక్క భ్రమణ సౌష్ఠవ పరిమాణం, సమబాహు త్రిభుజం యొక్క భ్రమణ సౌష్ఠవ పరిమాణం అనేది 3 అండి. సమబాహు త్రిభుజానికి భ్రమణ సౌష్ఠవ పరిమాణం 3. అదే సమద్విబాహు త్రిభుజాన్ని తీసుకున్నప్పుడు దానికి భ్రమణ సౌష్ఠవ కోణం అనేది 360 డిగ్రీస్. అంటే 360 డిగ్రీస్ ఉన్నప్పుడు ప్రతి ఒక్కటి వస్తుంది. ఎందుకు సార్ మధ్యలో ఏ కోణం దగ్గరన్నా దాని లెక్క కాదా అనుకుంటే, దీనికి ఈ 2 సమానంగా ఉంటాయి. ఇది ఈ భుజం పొడవు వేరేగా ఉంటుంది. అంటే ఈ కోణమే సమానంగా ఉంటుంది. ఈ 2 కోణాలే సమానంగా ఉంటాయి. ఈ కోణం అనేది వేరుగా ఉంటుంది. మరి ఈ కోణం వేరుగా ఉన్నప్పుడు, ఈ కోణం సమానమైనప్పుడు, ఇట్లా ఒక అక్షాన్ని తీసుకున్నాం. ఇట్లా సమానమైనప్పుడు దీన్ని ఇట్లా దింపి మళ్ళీ ఇట్లా దింపి లాస్ట్కి ఇట్లా చేసినప్పుడు మాత్రమే మళ్ళీ పూర్వపు స్థితికి వస్తుంది. దానికంటే ముందు ఎప్పుడు కూడా పూర్వపు స్థితికి రాదు. కాబట్టి మనకు ఏమన్నట్టు, సమద్విబాహు త్రిభుజానికి కానీ విషంబాహు త్రిభుజానికి కానీ భ్రమణ సౌష్ఠవ కోణాలు, భ్రమణ సౌష్ఠవ పరిమాణాలు అనేటివి ఉండవు. అంటే ప్రతి వస్తువుకి భ్రమణ సౌష్ఠవ పరిమాణం 320 డిగ్రీల కోణం వద్ద కంపల్సరీ ఉంటుంది. దానికంటే ముందు ఉంటే మనకు పరిమాణం అనేది చేంజ్ అవుతుంది. దానికంటే ముందు మనకు కేవలం సమబాహు త్రిభుజానికి మాత్రమే ఉంటుంది. సమద్విబాహుకు కానీ విషంబాహుకు కానీ దానికంటే ముందు ఉంటుంది. నెక్స్ట్ చతుర్భుజాలలోకి వస్తే, చతుర్భుజానికి భ్రమణ సౌష్ఠవ పరిమాణం అనేది మనకు లెక్కలోకి రాదు. మళ్ళా సమలంబ చతుర్భుజానికి రాదు. నెక్స్ట్
ఇంకా దేనికి సమద్విబాహు సమలంబ చతుర్భుజానికి రాదు. దాని తర్వాత సమాంతర చతుర్భుజం, ప్యారలెలోగ్రామ్, సమాంతర చతుర్భుజంది. సమాంతర చతుర్భుజం యొక్క భ్రమణ సౌష్ఠవ కోణం 180 డిగ్రీలు అండి. ఎందుకు సార్, ఎందుకు 180 డిగ్రీలు అంటే సమాంతర చతుర్భుజం అనేది ఈ విధంగా ఉంటుంది కదా, ఈ విధంగా ఉంటుంది. ఒక 90 డిగ్రీస్ దింపినప్పుడు ఇది ఇక్కడికి వచ్చేస్తుంది, అంటే ఇట్లా మారిపోతుంది. మళ్ళీ ఇంకో 90 డిగ్రీస్ దింపినప్పుడు సేమ్ యాజ్ ఇట్ ఈస్గా ఈ ప్లేస్కి వచ్చేస్తుంది. ఎందుకు వస్తుంది సార్, ఎందుకు ఇట్లా అవుతుంది, ఎందుకు ఇట్లా అవుతుంది అంటే మనకు ఆల్రెడీ తెలుసు. మనకు సమాంతర చతుర్భుజం ఉన్నప్పుడు ఎదురెదురుగా ఉన్నటువంటి ఈ భుజాలు అనేటివి సమాంతరంగా ఉండడంతో పాటు సమానంగా ఉంటాయని మనకు తెలుసు. కాబట్టి ఇది ఇట్లా దింపి ఒక 90 డిగ్రీస్కి ఈ రూపంకి వచ్చింది. ఇట్లా ఇంకో 90 డిగ్రీస్కి మనకు పూర్వ స్థితికి వస్తే అంటే 90 + 90 180 డిగ్రీస్ దగ్గర పాత స్థితిని పొందుతుంది. కాబట్టి మనకు 360/180 అంటే 18 × 36 కాబట్టి దీని యొక్క భ్రమణ సౌష్ఠవ పరిమాణం అనేది 2. దేంది, మనకు సమాంతర చతుర్భుజం యొక్క భ్రమణ సౌష్ఠవ పరిమాణము 2. అదే సేమ్ దీర్ఘచతురస్రంది, దీర్ఘచతురస్రం కూడా సేమ్ అండి, 180 డిగ్రీసే ఉంటుంది. మీరు ఆల్రెడీ మనకు అర్థమవుతుంది. దీని యొక్క భ్రమణ సౌష్ఠవ పరిమాణం కూడా 2. నెక్స్ట్ రాంబస్. రాంబస్లో 4 భుజాలు సమానంగా ఉంటాయి, కాకపోతే మధ్యలో ఉన్నటువంటి కోణాలు 90 డిగ్రీస్ ఉంటాయి. అందుకే ఏమవుతుంది, సేమ్ వీటిలాగానే ఈ మూడిటికి కూడా సేమ్ అండి, ఈ మూడిటికి కూడా సేమ్ 180 డిగ్రీస్ దగ్గరనే అది పూర్వ స్థితికి వస్తుంది. దీని యొక్క భ్రమణ సౌష్ఠవ పరిమాణం కూడా 2 అండి. నెక్స్ట్ రాంబస్ తర్వాత మనకు చతురస్రం ఉంది మెయిన్గా, రైట్. చతురస్రం అనేది ప్రతి భుజం కూడా సమానము 90 డిగ్రీసే ఉంది. కాబట్టి ప్రతి 90 డిగ్రీస్ దగ్గర అది పూర్వ స్థితిని పొందుతుంది. 360/90 అంటే 4. చతురస్రం యొక్క భ్రమణ సౌష్ఠవ పరిమాణం అనేది 4. మనకు సమబాహు త్రిభుజానికి 3, మిగిలినటువంటి వీటికి భ్రమణ సౌష్ఠవ పరిమాణాలు 4 అండి. అదే వృత్తంని తీసుకుంటే వృత్తానికి భ్రమణ సౌష్ఠవ పరిమాణం అనంతము. ఇది ఇంపార్టెంట్ అండి. ఎందుకు సార్ అనంతం, ఎందుకంటే అది ప్రతి డిగ్రీలో ఇంకా ఎన్నో వంతు తీసుకున్న ప్రతి దాని దగ్గర కూడా అది అదే ఆకృతిని పొందుతుంది. అంటే వృత్తం అనేది ఈ ఆకృతిలో ఉందంటే నువ్వు ఎన్ని డిగ్రీలు దాన్ని దింపుకుంటూ పోయినా కానీ, అంటే ఎంత తక్కువ డిగ్రీలు దింపినా అది అదే ఆకృతిలో ఉంటుంది. అంటే ఏమన్నట్టు 0 నుంచి 360 డిగ్రీల మధ్యలో ప్రతి దాని దగ్గర కూడా అది అదే యథార్థపు పాత స్థితినే పొందుతుంది. కాబట్టి అనంతమైనటువంటి భ్రమణ సౌష్ఠవ పరిమాణాన్ని అది కలిగి ఉంటుంది. దాని భ్రమణ సౌష్ఠవ కోణం 0 నుంచి 360 డిగ్రీలు ప్రతి డిగ్రీ దగ్గర, 0 తర్వాత ఉన్నటువంటి ప్రతి డిగ్రీ దగ్గర వృత్తానికి భ్రమణ సౌష్ఠవం అనేది ఉంటుంది. మరి ఇదే భ్రమణ సౌష్ఠవాన్ని ఆంగ్లంలో ఉన్నటువంటి ఆంగ్ల అక్షరాలలో మనం ఏవైతే ఫస్ట్ రాసుకున్నామో HIOX, ఇవి మెయిన్ అండి. ఈ 4 మెయిన్ కాబట్టి వీటిని చెప్తున్నా, ఇవి పాటిస్తాయి. వీటిని గుర్తుపెట్టుకోండి. ఎందుకు మెయిన్ అని చెప్తున్నా అంటే ఈ HIOX అనేటటువంటివి, ఈ HIOXని ఎందుకు స్పెసిఫిక్గా చెప్తున్నా అంటే ఇవి రేఖా సౌష్ఠవాన్ని కలిగి ఉన్నాయి, భ్రమణ సౌష్ఠవాన్ని కలిగి ఉన్నాయి. నెక్స్ట్ చెప్పబోయే బిందు సౌష్ఠవాన్ని కూడా ఇవి కలిగి ఉంటాయి. అంటే 3 రకాల సౌష్ఠవాలను కలిగినటువంటి ఆంగ్లాక్షరాలు ఏవి అని మనకి ఎగ్జామ్లో అడగచ్చు. అది HIOX. లేదా ఆంగ్లాక్షరాలు ఎన్ని అని అడగచ్చు. అవి 4 అండి. అవి HIOXలు 4 మనకు ఉంటాయి. రైట్, నెక్స్ట్ చూద్దాం. దీని తర్వాత మనం చెప్పుకునేది బిందు సౌష్ఠవం. నెక్స్ట్ చెప్పుకునేది బిందు సౌష్ఠవం. మీకు ఏది ఇంపార్టెంటో అది మొత్తం కూడా చెప్తున్నానండి. పాయింట్ సిమెట్రీ. బిందు సౌష్ఠవం అంటే ఏదైనా ఒక బిందువు దృష్ట్యా ఒక పటాన్ని 180 డిగ్రీలు తిప్పినప్పుడు, ఒక పటాన్ని 180 డిగ్రీలు తిప్పినప్పుడు అది పాత స్థితిని పొందితే ఆ పటానికి లేదా ఆ వస్తువుకు లేదా ఆ అక్షరానికి బిందు సౌష్ఠవం ఉన్నట్టు. ఏదైనా ఒక అక్షరం కానీ వస్తువు కానీ పటం కానీ ఒక బిందువు దృష్ట్యా 180 డిగ్రీల కోణం తిప్పినప్పుడు అది పాత స్థితిని పొందితే దానికి బిందు సౌష్ఠవాన్ని కలిగి ఉందని చెప్పేస్తారు. మరి బిందు సౌష్ఠవాన్ని కలిగినటువంటి ఆంగ్ల అక్షరాలు ఏవి? బిందు సౌష్ఠవాన్ని కలిగినటువంటి ఆంగ్ల అక్షరాలు ఏవి? ఆల్రెడీ ఇంతకుముందే 4 చెప్పుకున్నాం. HIOX. వీటితో పాటు
ఎన్ ఎస్ జెడ్ ఇవి కూడా వీటితో పాటు ఇవ్వండి. అంటే మొత్తం 7 అక్షరాలు, 7 ఆంగ్ల పెద్ద అక్షరాలు బిందు సౌష్ఠవాన్ని కలిగి ఉంటాయి. ఎందుకంటే ఈ ఎన్ అనేటటువంటి దాన్ని 90 డిగ్రీస్ దింపితే ఇట్లయితుంది, మళ్ళీ ఇంకో 90 డిగ్రీస్ దింపితే అంటే ఇది ఇట్లయింది కదా, మళ్ళీ పూర్వస్థితికి వస్తుంది. 90 180 డిగ్రీస్ దగ్గర ఒక బిందువును ఆధారంగా చేసుకుని 180 డిగ్రీస్ దగ్గర దింపితే పూర్వస్థితికి వచ్చింది కాబట్టి అది బిందు సౌష్ఠవాన్ని కలిగినట్టు. ఎస్ అనేటటువంటి దాన్ని 90 డిగ్రీస్ దింపితే, దీన్ని ఇట్లా దింపితే అప్పుడు మనకి ఇట్లా అవుతుంది. 90 డిగ్రీస్ దింపితే మళ్ళీ 90 డిగ్రీస్ దింపితే మళ్ళీ ఇది ఇట్లా అయిపోయింది కదా. 90 డిగ్రీస్ వద్ద ఎస్ అనేటటువంటిది మనకు ఇట్లా అండి, సారీ ఇట్లా అయింది 90 డిగ్రీస్ దగ్గర. మళ్ళీ 90 డిగ్రీస్ దగ్గర పాత స్థితికి వచ్చింది. అంటే ఎస్ అనేటటువంటి అక్షరానికి కూడా బిందు సౌష్ఠవం ఉంది. నెక్స్ట్ జెడ్ అనేటటువంటి దాన్ని 90 డిగ్రీస్ దింపితే ఇట్లా ఎన్ లెక్క మారిపోతుంది. మళ్ళీ 90 డిగ్రీస్ దింపితే జెడ్ లెక్క మారిపోతుంది. అంటే మనకు HIOXNSZ ఈ 7 అక్షరాలు కూడా బిందు సౌష్ఠవాన్ని కలిగి ఉంటాయి. ఇది మనకి ఇంపార్టెంట్ అండి. బిందు సౌష్ఠవాన్ని కలిగినటువంటి ఆంగ్ల అక్షరాలు 7. అవేమేమంటే HIOX, ఇవి కామన్గా 3 వచ్చినాయి HIOXలు అనేటివి. దీనికి అడిషనల్గా NSZలు యాడ్ అయినాయి. ఇది ఇంపార్టెంట్, ఎగ్జామ్లో వచ్చేటటువంటి అవకాశం ఉన్నాయి. మరి బిందు సౌష్ఠవాన్ని కలిగినటువంటి మనకు ఆకారాలు ఎవ్వేవి? ఏ ఆకారాలు అంటే మనకు సమబాహు త్రిభుజం, సమాంతర చతుర్భుజం, దీర్ఘ చతురస్రం మరియు చతురస్రం, దీంతోపాటు మళ్ళీ వృత్తం. ఈ మెయిన్ అండి, ఎగ్జామ్లో అడగచ్చు. బిందు సౌష్ఠవాన్ని కలిగింది కింది దాంట్లో ఏది? ఇవన్నీ కూడా బిందు సౌష్ఠవాన్ని కలిగి ఉంటుంది. దీంతోపాటు టెసలేషన్ అనేది ఉంటుందండి. అంటే ఏమంటే సౌష్ఠవాన్ని కలిగినటువంటి ఆకారాలని పక్కన పెట్టేస్తే ఒక పెద్ద పరిమాణాన్ని ఆక్రమించుకునేటట్టు, వైశాల్యాన్ని ఆక్రమించుకునేటట్టు పక్కన చేరిస్తే దాన్ని టెసలేషన్ అంటారు. ఇట్లా అంటే చతురస్రాలన్నింటినీ పక్కన పెట్టేసినాం. దీన్ని టెసలేషన్ అని చెప్పేసి పిలుస్తారండి. అంటే ఏమన్నట్టు, సౌష్ఠవాన్ని కలిగినటువంటి పటాలను ఒక కొంతమేర వైశాల్యాన్ని ఆక్రమించేటట్టు పక్కన చేరిస్తే దాన్ని టెసలేషన్ అంటారు. ఇవి కానీ లేదా త్రిభుజాలని ఇట్లా పక్కన పెట్టినా కానీ ఇది కూడా టెసలేషన్ అన్నట్టు. రైట్, ఈ విధంగా ఉంటుంది. ఇది అంటే మామూలుగా గుర్తుపెట్టుకోండి. మనకి ఇవి 7 ఇంపార్టెంట్ అండి, మళ్ళీ ఎవేవి కలిగి ఉన్నాయి అనేటటువంటిది ఇంపార్టెంట్. సో ఫ్రెండ్స్, ఇది మళ్ళీ ఇంకోటి ఏమంటే ఒకటి ఇక్కడ మీకు చెప్పాలి. ఏమంటే మనం సౌష్ఠవాక్షాల గురించి చెప్పుకున్నప్పుడు చతురస్రం చూడండి. చతురస్రం అనేది ఒక క్రమ బహుభుజి. ఎందుకంటే అన్ని భుజాలు సమానంగా ఉన్నటువంటి బహుభుజుల్ని క్రమ బహుభుజి అంటారు. మనకు సమబాహు త్రిభుజం కూడా క్రమ బహుభుజే, చతురస్రం కూడా క్రమ బహుభుజే. మరి క్రమ బహుభుజిలో సమబాహు త్రిభుజంలో 3 భుజాలు ఉన్నాయి. దీని యొక్క సౌష్ఠవాక్షాలు కూడా 3 వచ్చినాయి. చతురస్రంలో 4 భుజాలు ఉన్నాయి. దీని సౌష్ఠవాక్షాలు కూడా 4 వచ్చినాయి. అంటే ఏమర్థమైంది? మనకు ఒక క్రమభుజిలోని సౌష్ఠవాక్షాల సంఖ్య అనేది, ఒక క్రమభుజిలోని సౌష్ఠవాక్షాల సంఖ్య దానిలోని భుజాలకు సమానము. ఎన్ని భుజాలు ఉంటే అన్ని సౌష్ఠవాక్షాలు ఉంటాయి. అది ఎప్పుడు? అది క్రమ బహుభుజి అయినప్పుడు. క్రమ పంచభుజికి 5 ఉంటాయి, క్రమ షడ్భుజికి 6 ఉంటాయి. ఇట్లా అన్నట్టు మనకు దీనికి ఇది క్రమ చతుర్భుజి అంటే 4 భుజాలు ఉన్నటువంటి క్రమ బహుభుజి చతురస్రం అనేది. ఈ క్రమ త్రిభుజి 3 భుజాలు సమానంగా ఉన్నటువంటిది. కాబట్టి దీనికి 3 ఉన్నాయి, దీనికి 4 ఉన్నాయి. ఈ విధంగా కూడా మనం గుర్తుపెట్టుకోవచ్చు. సో ఫ్రెండ్స్, ఇది మనకు సిమెట్రీకి సంబంధించినటువంటి టాపిక్ అండి. ఈ మెయిన్ ఇంపార్టెంట్. దీంతోపాటు అంటే ప్రతి క్లాస్ని కూడా మీరు రెగ్యులర్గా ఫాలో అవ్వండి, రెగ్యులర్గా మొత్తం వినండి. మీరు వినకపోతే మీ రెగ్యులారిటీని మీరు అంటే రెగ్యులర్గా చూడకపోతే మీకు కంటిన్యూయేషన్ అనేది దెబ్బతింటుంది. కాబట్టి క్లాస్ని రెగ్యులర్గా ఫాలో అవ్వండి. మీకు ఏది ఇంపార్టెంటు, దేన్ని మీకు ముందు అందించాలనో ఆ సబ్జెక్ట్ని మీకు ముందే చెప్తున్నా అండి. ఎందుకంటే మనము దత్తాంశ నిర్వహణ అనేది మనకు కొద్దిగా ఈజీగా అనిపిస్తుంది. దాన్ని ఇప్పుడు చెప్తే మీకు పెద్దగా లాభం ఉండదు. మీకు ఈ రేఖాగణితం కానీ క్షేత్రమితి కానీ హార్డ్ ఉన్నటువంటి సబ్జెక్ట్స్, కాబట్టి హార్డ్ అనిపించే సబ్జెక్ట్స్ అందరికీ, మ్యాథ్స్ వాళ్ళకి కానీ నాన్ మ్యాథ్స్ వాళ్ళకు హార్డ్గా ఫీల్ అవుతాం. కాబట్టి ఫస్ట్ అందుకే వీటి గురించి చెప్తున్నా. సో ఫ్రెండ్స్, రెగ్యులర్గా ఫాలో అవ్వండి, ఛానల్ని
లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, మరియు కొత్త వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఫ్రెండ్స్ అందరికీ ఆల్ ది బెస్ట్.